సార్ 12 మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ జరిగింది. అది తెలుగుదేశం నాయకుల ఇంట్లో జరిగిన తర్వాత అనవసరంగా జక్కన్నను వ్యతిరేకించాము, ఇంకోసారి ఈ తప్పు చేయము అని చెప్పేసి ఆ నాయకుడు చెప్పారంట. సార్ అసలు ఏం జరిగింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తెలుగుదేశం నాయకుల ఇంట్లో జరిగిన ప్రతి తెలుగుదేశం పోలిట్ బ్యూరోకి సంబంధించిన వ్యక్తులకి బ్యూరోక్రాట్స్ త్రూగా ఇన్ఫర్మేషన్ తెలిసిన ఓ డీజీపీ స్థాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందినా వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు గుడ్డది చీరలో పడినట్టు వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళకి ఏ పరాలు ఉండవు అధికారంలో రాగానే. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. అండ్ ఏ విషయమైనా చాలా లైట్ రోయిన్లోనూ చాలా లైటర్ వెర్షన్లో తీసుకుంటారు. దాని పర్యవసనాల్లో పుట్టుములిగి దాకా వాళ్ళకి బుద్ధి రాదు. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఒక్కడిని చేసి మొత్తం అందరూ పోతారు. చంద్రబాబు నాయుడు ఒక్కడిని వదిలేసిపోతారు అందరూ. అయినా సరే వాళ్ళకి సిగ్గురాదు ఎప్పటికీ. చంద్రబాబు గారికి విశ్వాసఘాతకం చేసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అతిరేత మహారథులే. ఓకే, నయ్యి వంచన, నమ్మించి మోసం, ఇవన్నీ చంద్రబాబు గారికి అదే చూడండి కర్ణుడికి శాపాలలాగా ఇవన్నీ ఆయనకి ప్రతి ఎలక్షన్లోనూ అనుభవం, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కి. కానీ దాంట్లోంచి ఏ రోజు గుణపాఠాలు నేర్చుకున్న ఉదంతాలు లేవు. అయితే డోంట్ వరీ అబౌట్ బ్యూరోక్రాట్స్ 12 మంది వెళ్ళి చెవులో గులువు తీసి తెలుగుదేశం అధికారులకు చెప్పారు అంటే అస్సలు దున్నపోత మీద జడివాన్తో సమానం. రెండోది ఏంటంటే మీకు ఇంకోటి చెప్తాను, ఇక్కడ రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బ్యూరోక్రాట్స్ని కలుస్తున్నారు అన్నది ఈ తపేలా ఛానల్లో చచ్చిపోతున్నారు, కుళ్ళి కుసించిపోయి. మీకు ఫస్ట్ గుర్తుంచుకోండి సార్, బ్యూరోక్రాట్స్ వ్యవస్థ నుంచి ఫస్ట్ డిసెంట్ చేయబడుతుంది గవర్నమెంట్స్కి, తర్వాత ఎంప్లాయీస్, తర్వాత టీచర్లు. ఓకే, అలా మొత్తం ముట్టెట్టేస్తారు దెబ్బకి. 30 దాడి కన్నా మొట్టు పెట్టడానికి ప్రణాళిక రచించబడిపోతుంది. ఇది ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఎలక్షన్స్. ఎందుకంటే వీళ్ళు తప్ప ఇంకోళ్ళు మన కవర్ వచ్చి ఎలక్షన్స్ చేయరు వేరే ప్లానెట్ నుంచి. వీళ్ళు నిరంతరం స్నిఫర్ డాగ్స్ లాగా అబ్జర్వ్ చేస్తుంటారు గవర్నమెంట్. ఇది నాకేంటిలోనే ఉంటారు వీళ్ళు. నాకేంటి లేదు ఎప్పుడైతే ఉండదో ఇమీడియట్గా మరతెట్టేస్తారు. ఓకే, ఇల్లే కాదు కదా, మేము 3,000 ఉన్న ఫంక్షన్ 4,000 ఇచ్చేస్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 15,000 ఇస్తాం, వాగ్దానాలు ఇల్లే కాదు కదా. వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్తోనే గవర్నమెంట్లు తెచ్చుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కావో వాళ్ళు మరతెట్టడానికి రెడీగానే ఉంటారు. ఓకే, సో అని చెప్ప గెట్ రెడీ ఫర్ జంగిల్ డ్రమ్స్ అనేది ఇండికేషన్. అంటే సార్ ఇప్పుడు కావాలని నాయకులు ఇలా చెప్తున్నారా, అనవసరంగా వ్యతిరేకించామని? అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పిన విషయాలు నిజంగా వాళ్ళు గ్రహించి ఇలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు గ్రహించకపోయినా ఇప్పుడు మీరు జనసేన అధినాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, స్వరం మారిపోయింది చూసారా? అదే ఇంతకుముందు జగన్ గారు వందే మారుతున్న సినిమాలో స్వరం మారుతోంది, గళం మారుతుంది అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నేనేమన్నా అన్నానా? జగన్మోహన్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రి, ఆయన అబ్జర్వర్లు ఎవడో చేసి ఉంటాడు. అలా స్వరం రాగాలు అన్నీ దీర్ఘ సమయాలు కథలన్నీ మారిపోతున్నాయి. సో ఇవన్నీ తథ్యం. తర్వాత వీళ్ళు ఉనికికే ప్రమాదం వీళ్ళందరికీ. డోంట్ రబ్ అన్న దగ్గర దే రబ్డ్ ఆన్ ద అదర్ సైడ్. దాని కాన్సిక్వెన్సెస్ చెప్పనారాయణ సినిమాలకి. అంటే సార్ ఇది ఏమన్నా పొలిటికల్ టాక్టిల్ టైపా సార్? లైక్ ఎట్లా అంటే వీళ్ళు నెక్స్ట్ సారి కూడా వీళ్ళే రావడానికి, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు బయట పెట్టొద్దు కదా సార్. అక్కడ పెట్టి నాకు టీడీపీలో ఇంత జరిగిందా అనే క్వశ్చన్ మార్క్ రావడానికి కారణం అంటే నెక్స్ట్ సారి కూడా వీళ్ళే గెలవడానికి ఏమన్నా ప్రణాళిక సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఐఏఎస్, ఆయనే కదా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్. అవును, ఆ డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతున్నా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాలి, లేకపోతే ఎమ్మెల్యేలకు చెప్పాలి, లేకపోతే మినిస్టర్లకు చెప్పాలి. అక్కడ నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు. అందులో కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. బాబు నువ్వు చదువుకుంటున్న పిల్లడు నీకు స్కాలర్షిప్ వచ్చిందంటే రాలేదు, పెన్షన్ వచ్చిందా రాలేదు, ముసలుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఏమైనా వచ్చిందా అంటే రాలేదు. అలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నో అన్న ఆన్సర్ దాన్ని కాన్ఫిడెన్షియల్గా తీసుకెళ్ళి సీల్ కవర్లు ఇవ్వడం వెళ్ళిన అవసరం. అందులో కాన్ఫిడెన్షియాలిటీ ఏమి ఉండదు. అంటే ప్రభుత్వ తీరుని ప్రతి నిమిషం ప్రక్షాళన చేసేది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా ఆయన చేతిలోకి వస్తుంది, డబ్బులు ఆయన అంతా డిస్బర్స్మెంట్ ఆయన చేతుల మీదకి వెళ్తాయి. సో డిస్బర్స్మెంట్కి డబ్బులు రానప్పుడు ఆ నెగిటివ్ ఎవరు తీసుకుంటారు? ఆయన ఖచ్చితంగా సీల్ కవర్లోనే ఇస్తాడు. బాబు నాకు మీరు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్కి ఈ ప్రభుత్వం మీట్ కాలేకపోతుంది, సో అండ్ సో సర్కమ్స్టాన్సెస్లో మేము ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఉన్నాం, మీరు చెప్పినవన్నీ ఇవి డెలివరబుల్స్ ఇవి కావట్లేదు మా దగ్గర నుంచి, ఏం చేయాలంటాడు. అదే కదా ఇచ్చే రిపోర్టు. అంటే జనాల్లోకి వెళ్ళమని జనాల్లో నుంచి వచ్చిన దాన్నే వీళ్ళు వచ్చిన రిపోర్ట్నే చెప్పారంటారా సార్? ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు మీరైనా మైక్ పట్టుకుని వెళ్తారు ఫీడింగ్కి, లేదా సినిమా రిలీజ్ అయితే వెళ్తారు. ఆ 10 మంది ఏడు చెప్పారు దాని గురించి రివ్యూ రాస్తారు, కానీ మీకు నచ్చిన కథ రాయరు కదా. అవును,
సినిమా చూసినాడు థూ అని ఉమ్మి బయటకు వస్తున్నాడు అనుకోండి, ఈ సినిమా సూపర్ హిట్ అమోఘంగా ఉన్నారు అనుకోండి, ఏట్రా ఊరుకుంటారు మీరు? నెక్స్ట్ టైం రివ్యూ అని కానీ పక్క తీస్తారు, చదవరు. అంటే మీ క్రెడిబిలిటీ ఎందుకు పణంగా పెట్టుకుంటారు? బికాజ్ ఆయన 30 సంవత్సరాలు సర్వీస్ చేయాలి ఓ బ్యూరోక్రాట్. ఈ డిస్ట్రిక్ట్ కాకపోతే ఇంకో డిస్ట్రిక్ట్ లేదా ఇంకో సర్వీస్లో. కానీ ఆయన ఎందుకు ఎట్ ద కాస్ట్ ఆఫ్ అంటే ఈ టెన్యూర్లో ఎవరా కలెక్టర్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై ఇది ఆయనే, అవునా కదా? మంచిది, ఆయన జాగ్రత్తలు ఆయన పడతాడు.